హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గుంటూరు మిర్చి పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? గుడ్ మార్నింగ్. నేనైతే పొద్దున్నే వెజిటేబుల్స్ తీసుకొచ్చేసాను అనమాట. వెజిటేబుల్స్లో వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు, టమాటాలు కేజీ 60 రూపీస్ అంట ఫ్రెండ్స్. బీరకాయలు కూడా కేజీ 60 అంట. సో చిక్కుడుకాయలు తెచ్చాను. వాటిలో ఈ గింజలు అయితే చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో, బ్లూ కలర్ షేడ్లో. ఇక చట్నీ అయితే అయిపోయింది. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇటు దోశలు, ఇటు ఒక పక్కన కర్రీ అనమాట, చిక్కుడుకాయ కర్రీ, అలాగే బీరకాయ చట్నీ కూడా చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. దోశలు పిండి అయితే నేనైతే ఈరోజు బయట తీసుకొచ్చేసాను. ఒక్కోసారి కుదిరినప్పుడు బయటే తీసుకొస్తాను అనమాట. ఇది ఆ దోశలు అయ్యేలోపు చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి. ఇంకా వాటిని అయితే పోపు పెట్టేస్తున్నాను. నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్. తాలింపులో వెల్లుల్లిపాయలు అవి వేసి, తాలింపు అయితే వేసి, తర్వాత చిక్కుడుకాయలు వేసి, కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనిచ్చి, ఆ వాటర్ అంతా మగ్గిపోయే దాకా ఉంచి నేనైతే ఇలా చిక్కుడుకాయలు కర్రీ అయితే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే సింపుల్ వేలో అయితే చేసేసాను. ఒక్కోసారి పల్లీలు పొడి జల్లుతాను, ఒక్కోసారి పుట్నాల పొడి జల్లుతాను, ఒక్కోసారి టమాటా వేసి వండుతాను. నాకు ఏమో ఈరోజు పచ్చడి ఉంది కదా, దానికి కాంబినేషన్గా ఇదైతే బాగుంటుందని చెప్పి ఇలా అయితే చేస్తానమాట. ఇక చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెమే చేశాను ఫ్రెండ్స్, కానీ ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. నిజంగా మనం ఎక్కువ చేసినప్పుడు రాదు ఇంత టేస్ట్. ఎంత సింపుల్గా అయితే చేసుకుంటామో అంతే సింపుల్గా అయితే కర్రీ అనేది ఏదైనా సరే, ఏ కర్రీ అయినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఏ వీడియోస్ పెట్టాలి అనేది, రెసిపీస్ అనేది నాకు అర్థం కావట్లేదు. కొంచెం మీరు సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గుంటూరు మిర్చి పిల్ల. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నేను సరిగా దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నాను. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే ఏ టాపిక్ తీసుకొని వీడియోస్ చేయాలనేది నాకు అర్థం కావట్లేదు. కొంచెం సజెషన్ ఇవ్వండి అబ్బా, చూసిన వాళ్ళు, నా ఫాలోవర్స్ కానీ. సమ్మర్ వచ్చేసింది, హాలిడేస్ ఇచ్చేసారు. ఏం చేస్తున్నారు అందరూ? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? పిల్లల సంత అయితే నాకైతే చూడండి, ఇటు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే పక్కన గోలు చేస్తున్నారు. నాకైతే పిచ్చెక్కిపోతుంది. హాలిడేస్లో కూడా ఫ్రీడమ్ లేదబ్బా మాకు. ఏంటో ఈ జీవితం. సర్లేదు, క్లాస్ నా పని అంతా అయిపోయింది. అంట్లు కూడా టిఫిన్ చేసిన అంట్లు కూడా తోమేస్తాను అనమాట. సో మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.